ఎన్నికల సమయంలో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క వ్యూహాన్ని నమ్ముకొని ఎన్నికలకు వెళ్తూ ఉంటుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి ఆ రెండు వ్యూహాలతోనే ప్రజల్లోకి వెళ్ళి సక్సెస్ అయిన నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆ మూడు వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆ మూడు వ్యూహాలేంటి, ఆ వ్యూహాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొస్తాయా, లేదంటే ఆ మూడు వ్యూహాల వల్లే జగన్మోహన్ రెడ్డి అధికారంలోంచి దిగిపోయే పరిస్థితులు ఉంటాయా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. హలో కృష్ణ. సార్, ఒక్కొక్క రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో ఒక్కొక్క వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తూ ఉంటుంది. గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి రెండు వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్ళి సింపతితో ఆయన విజయం సాధించారని ఒక వార్త వచ్చిన నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మూడు వ్యూహాలని ఎంచుకున్నాడని, ఆ మూడు వ్యూహాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతున్నాడు అంటూ కూడా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ మూడు వ్యూహాలు ఏంటి సార్? ఆ మూడు వ్యూహాల వల్ల జగన్మోహన్ రెడ్డి అధికారం మళ్ళీ వచ్చే అవకాశం ఉందా, లేదంటే అధికారం నుంచి దిగిపోయే పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? సో ఒకటి 2019లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించారు అనేది మనం కనుక అబ్జర్వ్ చేసి దాన్ని కానీ విశ్లేషించుకుంటే 2024లో ఇప్పుడు పడుతున్నటువంటి అడుగులు, రాజకీయ పరంగా వేస్తున్నటువంటి ఎత్తుగడలు, వీటిని బేస్ చేసుకొని 2024లో ఎలాంటి ఎత్తుగడలతోటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నారు అనే దాని మీద ఒక కంక్లూజన్కి రావచ్చు. అసలు 2019లో ఏం జరిగింది? 2019లో ఆయన పాదయాత్రకి వెళ్ళారు. పాదయాత్ర వెళ్ళి అందరినీ తోటి కలిసి మమేకం అయ్యి వాళ్ళ సమస్యలన్నీ ఎవరు ఏమడిగితే అవన్నీ తీరుస్తానని చెప్పారు. ఆ రోజున కొత్తగా ఆయన లీడర్ కాబట్టి ఆ రోజున మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కోరుకుంటున్నారని ప్రజలు నుంచి వచ్చినటువంటి భావాన్ని క్యాచ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసి ఒక్క ఛాన్స్ అంటూ ఆయన ఒక నినాదాన్ని చేశారు. దానికి ప్రశాంత్ కిషోర్ అనే టీం బాగా పనిచేసింది. గ్రౌండ్ లెవెల్లో ప్రశాంత్ కిషోర్ టీం వేసినటువంటి వ్యూహాలు అటన్నిటి కూడా ఫలించాయి. దానికి తగ్గట్టు 151 సీట్లు రావడానికి కారణం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి ఆ రోజు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అని అంటే రెండు వ్యూహాలని రచించారు. ఒకటి కోడికత్తి, రెండు గొడ్డలి. ఈ రెండు వ్యూహాలు సింపతిని బాగా క్రియేట్ చేశాయి. దాంతో 151 స్థానాల్లో గెలవడం జరిగింది. 50% అబోవ్ వచ్చినటువంటి పార్టీలు దాదాపుగా ఏవి ఉండవు. అప్పుడు ఎన్టీ రామారావుకి సాధ్యమైంది, తర్వాత జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైంది. దానికి కారణం ఏంటంటే ప్రశాంత్ కిషోర్, జగన్మోహన్ రెడ్డి కలిసి వేసినటువంటి వ్యూహాలు. అంటే ఏం పని చేసినాయి, ఎలాంటి వ్యూహాలతో వెళ్ళారంటే ఒకవైపు ఏమో సింపతి గెయిన్ చేసేటువంటి వ్యూహాలను రచించారు, ఇంకొక వైపు ఏమో ప్రజలతోటి మమేకమై ఒక్క ఛాన్స్ అనేటువంటి ఒక నినాదంతో వెళ్ళి ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకున్నాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, నన్ను చూడండి ఒకసారి అని చెప్పి బతిలాడుకున్నాను. సో అప్పుడు జనరల్గా ఒక రిక్వెస్ట్ చేసినప్పుడు ఒకసారి ఆలోచిస్తారు పబ్లిక్. ప్లస్ ఇంటికి వచ్చి, మీ ఊరికి వచ్చి మిమ్మల్ని పలకరించి, మిమ్మల్ని ముద్దాడి, మిమ్మల్ని తాకి, మీ మీద చెయ్యేసి ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు సహజంగా ఆలోచిస్తారు. సరే ఒక్క ఛాన్స్ అంటున్నారు కదా అని చెప్పి ఇద్దాము అనుకునేటువంటి భావన కలిగినప్పుడు వెంటనే ఈ కోడికత్తి, తర్వాత గొడ్డలి పోటు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. దాంతో అప్పటి వరకు ఆలోచించినటువంటి వాళ్ళు ఒకసారి ఇద్దామా వద్దా అని ఆలోచనలో కొంచెం సందిగ్ధం ఉన్నటువంటి వాళ్ళు కోడికత్తి అలాగే గొడ్డలతోటి షిఫ్ట్ అయిపోయారు. ఓకే, షిఫ్ట్ అయిపోయి ఆయన్ని గెలిపించడం జరిగింది. ఇవి 2019లో జగన్మోహన్ రెడ్డి రచించినటువంటి వ్యూహాలుగా మనం చెప్పుకోవచ్చు వీటిని. ఇక ఆయన ప్రకటించినటువంటి సరే సంక్షేమ పథకాలు అవన్నీ అన్ని పార్టీలు ప్రకటిస్తాయి. జగన్మోహన్ రెడ్డి నేను పెన్షన్ ఇస్తానన్నాడు. ఆ రోజున పెన్షన్ చంద్రబాబు నాయుడు కూడా ఇస్తానన్నాడు. నేను గెలిస్తే 4,000 ఇస్తానన్నాడు. ఇప్పుడు అంటున్నాడు. అప్పుడు ఆయన 3,000 ఇస్తానన్నాడు. సో ఆయన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినట్టయితే మొదటి సంవత్సరం నుంచే 3,000 వచ్చేది పెన్షన్. ఇప్పుడు జగన్ 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్తే ఇప్పుడు చేశాడు 3,000 రూపాయలు. సరే ఆ ప్రభుత్వ పథకాలు, సంక్షేమాలు ఇవన్నీ కూడా అన్ని పార్టీలు ప్రకటించేవే. వాటికన్నా కూడా నేను చెప్పినటువంటి వ్యూహాలు ఎక్కువగా ఆ ఎన్నికల్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. ఇక వీటిని బేస్ చేసుకుంటే 24 ఎన్నికల్లో ఎలా వెళ్తారు జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. ఎందుకంటే బేస్ మట్టం కడితేనే
పైన బిల్డింగ్ ఎలా ఉంటుందని చెప్పి మనం అంచనా వేయచ్చు. బేస్మెంట్ డిజైన్ పెట్టాను కదా, పైన బిల్డింగ్ ఎలా ఉంటుంది అనేది మనం అంచనా వేసుకోవచ్చు. అలాగే 2019లో ఆయన వేసిన వ్యూహాలను బేస్ చేసుకుని ఇప్పుడు 2024లో ఏ విధంగా వెళ్ళబోతున్నారు అనేది ఒక విశ్లేషణ కనుక చేసుకుంటే, ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక మనం చూస్తే కనుక ప్రత్యర్థుల్ని భయపెట్టడం, అంటే దొమ్మిలు చేయటం, పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయటం, పత్రికా ఆఫీసుల మీద దాడులు చేయటం, లేదా ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం, తర్వాత ప్రత్యర్థులు యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టించడం, ఎలక్షన్కి రాకుండా చేయటం, వీటిని దొమ్మి అంటారు. దోపిడీ అనే ఎలా అంటే, ఒకవేళ మీరు కనుక ఓటు వేయకపోతే తాయిలాలు ఇవ్వాలంటే ఏంటి, దోపిడీ చేయాలి ఎక్కడో దగ్గర నుంచి. సో దోపిడీ చేశారు ఆల్రెడీ ఇసుక రూపంలో, తర్వాత లిక్కర్ రూపంలో అనేక రకాలుగా అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. వాళ్ళ ఎమ్మెల్యేల మీద గ్రాఫ్ పడిపోయింది, మీరు ప్రజల్లోకి వెళ్ళలేదు, మీరు అవినీతికి పాల్పడ్డారని ఆయనే చెప్పాడు కదా. సో కాబట్టి దోపిడీ చేసినటువంటి సొమ్ముని మళ్ళా తాయిలాల రూపంలో ప్రకటించి ఇచ్చి గెలవాలి అనేది ఒకటి. దానికి సంబంధించి ఆల్రెడీ వాలంటీర్లకు ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేసాడు ఆయన, ఎలా దోపిడీ చేసిన సొమ్ముని ఓటర్ల దగ్గరికి ఎలా పంపించేసి మళ్ళా ఓటు వేయించుకోవాలి అనేది. తర్వాత బేడీలు అంటే ఎవరైనా ఎదురు తిరిగితే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయించేసి లోపల వేయటం, భయపెట్టడం. ఇది దోపిడీలు, బేడీలు. ఓకే, ఈ వ్యూహం ఈసారి రచించారు. బేడీలు వేయటం చాలా ఈజీగా మారిపోయింది. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించిన వాళ్ళని బేడీలు వేయటం, ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్లి పోలీసుల చేత అన్అఫిషియల్గా ఏం చేయాలనో అది చేయటం. రఘురామకృష్ణరాజు చెప్పారు ఆల్రెడీ ఏ విధంగా చేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పోలీసులు అని చెప్పి. ఇదే విషయం నేను ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రయాణించినప్పుడు ఆ ప్రయాణం సందర్భంగా నాకు ఎదురైనటువంటి 2-3 సంఘటనలు గమనిస్తే అక్కడ ఉండేటువంటి పబ్లిక్ చెప్పింది ఇదే, దోపిడీ, బేడీలు. ఈ దోపిడీ, బేడీల వల్ల రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాగలడా అంటే ఏం చెప్తారు సార్ మరి? అందుకే అప్పుడేమో సింపతి తోటి రాగలిగారు, ఇప్పుడు ఆ సింపతి మళ్ళీ వచ్చే అవకాశం లేదు. అందుకని వీటిని ఎంచుకున్నాడు. అంటే ఓటర్స్ని ప్రలోభ పెట్టడం, సామదాన భేద దండోపాయాలు, వీటిని నమ్ముకొని వీటిని ఉపయోగించేసి గెలవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సింపతి అనే దానికి డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. గొడ్డలకి క్లోజ్ అయిపోయింది ఆ గొడ్డలి ఎపిసోడ్కి. అలాగే కోడి కత్తి లాంటి సంఘటనలకు కూడా ఇంకా నమ్మరు. వాళ్ళు నిజంగా కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైనా దాడి చేసినా, ఆయన చెప్తున్నాడు కదా నాకు థ్రెట్ ఉందని చెప్పి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే నిఘా విభాగం చెప్తుంది కదా జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఉంది అని చెప్పి. అందుకే ఆయనకి ఈ మధ్యకాలంలో స్పెషల్ సెక్యూరిటీ SSG ఏర్పాటు చేసుకున్నారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసిన దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టి ఆయన సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ నిజంగా ఆయన మీద దాడి చేసినా ఇంతకుముందు వచ్చిన సింపతి అయితే రాదు, వచ్చే ఛాన్స్ లేదు. అందుకని ఆయన మొత్తం ఆ రోజున్న వ్యూహానికి ఈ రోజు ఉన్నటువంటి వ్యూహానికి వేరియేషన్స్ ఉండాలి అని చెప్పి ఆలోచించారు. జనరల్గా ప్రతి ఎన్నికల్లో ఒకే వ్యూహంతో వెళ్తే కనుక పబ్లిక్ అట్రాక్ట్ కారు. ఈసారి ఆయన కన్విన్స్ చేసేటువంటి పరిస్థితిలో లేడు, పబ్లిక్ని కన్విన్స్ చేసేటువంటి పరిస్థితిలో లేడు. కన్విన్స్ చేయాలనుకున్నా కానీ కన్విన్స్ కావట్లా. సో అందుకని కన్ఫ్యూజ్ చేయాలి. రెండు మార్గాలు పాలిటిక్స్లో, కన్ఫ్యూజ్ ఆర్ కన్విన్స్ అయిపోయింది. కన్ఫ్యూజ్ చేయటమే, పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయటం. ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు? తనకున్నటువంటి మీడియా ద్వారా చేసింది కొంత అయితే కొండంత ప్రచారం చేసుకుంటున్నాడు, గోరంత సహాయం చేసి కొండంత ప్రచారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏంటి, నేను డబ్బులు ఇచ్చాను అంటున్నాడు. ఆయన సొంత డబ్బు ఇవ్వలేదు కదా. వెరీ సింపుల్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12 లక్షల కోట్లు అప్పు అయింది. అదే జగన్మోహన్ రెడ్డి కంపెనీలు భారతీయ సిమెంట్ కానీ, లేదంటే చండూరు పవర్ ప్రాజెక్ట్ కానీ, లేదంటే ఇందిరా టెలివిజన్ కానీ, వీటి యొక్క లాభాలు ఎంత ఉన్నాయి, ఇవి ఎందుకు లాభపడ్డాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు ఎందుకు అయింది? వెరీ సింపుల్ కదా, దాన్ని క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఎవరైనా. అది ఓపెన్ సీక్రెట్ కదా, నగ్న సత్యం కదా, కళ్ళెదురు కనిపిస్తున్నటువంటి సత్యం కదా అది. సో కాబట్టి ఈసారి వ్యూహం ఏంటి, తనకున్నటువంటి మీడియా ద్వారా మార్కెటింగ్ చేసుకొని హైప్ క్రియేట్ చేసుకోవటం, ప్రచారం ఎక్కువ చేసుకోవడం. సిద్ధం సభలు ఉన్నాయి, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనాన్ని తరలిస్తూ ఉన్నారు, ఆర్టీసీ బస్సులో వినియోగించుకుంటున్నారు. పబ్లిసిటీ గతంలో ఏ సీఎం చేయనంత పబ్లిసిటీ చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్నే
పబ్లిసిటీ పతాక స్థాయికి జరిగింది. సో అది ప్రచారాన్ని అంటే చేసింది గోరంత అయితే దాన్ని ఒక పెద్దగా గోబెల్స్ ప్రచారం చేసుకోవడానికి ఆయన సిద్ధమయ్యాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దానికి కూడా పడకపోతే అప్పుడు ఏం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, మీకు పథకాలు రావు ఓటేయకపోతే అనేది వాలంటీర్ల ద్వారా భయపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అప్పటికి భయపడకపోతే ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టండి, కేసులు పెట్టి బైండ్ ఓవర్ కేసులు పెట్టండి అని చెప్తున్నారు. ఓకే, లేదు అది కూడా మాట్లాడకపోతే వాళ్ళ భూములను ఆక్రమిస్తున్నారు. దోపిడీ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా అనేక చోట్ల దోపిడీ చేసి ఆక్రమించుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దోపిడీ, బేడీలు ఈ 3 కాన్సెప్ట్ తోటి ఈసారి 2024 వ్యూహంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. సో ఇప్పటికే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా క్రియేట్ చేశారు. ప్రతి బూత్కి 15 మందిని సెలెక్ట్ చేశారు. మెరికల్ లాంటి కుర్రోళ్ళని తయారు చేసి ఎన్నికల రోజున ఏమాత్రం ప్రత్యర్థులు కొంచెం అలర్ట్గా లేకపోయినా దొంగ ఓట్లు వేయించుకోవడానికి, లేదా ఓట్లు పడవనుకున్నప్పుడు అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి, ఇలాంటివన్నీ కూడా తయారు చేసి పెట్టుకొని ప్రతి బూత్కి 15 మంది మెరికల్ లాంటి కుర్రోళ్ళని ట్రైనింగ్ ఇచ్చి పెడుతూ ఉన్నారు. ఈ 15 మంది కాకుండా ఇప్పటికే ప్రతి 50 మంది ఓటర్లకి ఒకళ్ళు గృహ సారథులను పెట్టారు. ఇది కాకుండా ఆల్రెడీ ఆందోళన ఇస్తూ వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు ఆల్రెడీ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నారు. ఇన్ని చెక్స్ పెట్టారు. ఒక ఓటర్ మీద 3 అంచెల నిఘా పెట్టారు. 3 అంచెల నిఘా పెట్టి ఒక ఫస్ట్ అంచెలో దొరకకపోతే 2వ అంచె, 2వ అంచెలో దొరకకపోతే 3వ అంచె, ఇంకెక్కడ పోతాడు ఓటరు? కాబట్టి అది దోపిడీ, బేడీలు, అల్టిమేట్ ఏంటి, జైల్లో పంపించడం లేదా పోలీస్ స్టేషన్లో పంపించడం. ఇది వాళ్ళు చేసినటువంటి 2024 వ్యూహం. ఈ వ్యూహం సక్సెస్ అవుతుందా అని అంటే, ఇన్ కేస్ ఇది కన్నా సక్సెస్ అయితే ఇక జగన్మోహన్ రెడ్డి వద్దనుకునేంత వరకు ఆయనే సీఎం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.